హాయ్ ఫ్రెండ్స్, పాడైన ఎల్ఈడి బల్బును అయితే రిపేర్ అయితే చేశానమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు వెలుగుతుంది చూడండి. స్విచ్ అయితే ఆన్ చేస్తున్నాను. చూడండి, వెలిగింది కదా. చూడండి, పాడైన ఎల్ఈడి బల్బును అయితే ఏ విధంగా రిపేర్ చేయాలో ఇప్పుడైతే చూపిస్తాను. ఈ వీడియో పూర్తిగా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, చాలామంది చేసే తప్పు ఏంటంటే పాడైన ఎల్ఈడి బల్బును అయితే చాలామంది అయితే పడేస్తుంటారు అనమాట. వారంటీ అయిపోయిందని లేకుంటే ఖరాబ్ అయిందని పడేస్తుంటారు. బట్ మనం ఇలాంటి బల్బులతోటే మనం మంచి చేసుకోవచ్చు అనమాట. పాడైన ఎల్ఈడి బల్బులు ఏవైతే ఉంటాయో అవి మనం మంచి చేసుకోవచ్చు అనమాట. కొద్దిగా బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలన్నమాట. దీనికి మల్టీమీటర్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇది తీసుకోవాలన్నమాట. బల్బ్ అనేది తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇది ఒక క్యాప్ అయితే ఓపెన్ చేయాలి. ఈ విధంగా క్యాప్ అయితే ఓపెన్ చేయాలన్నమాట. చాలా గట్టిగా ఉంటుంది అన్నమాట స్టార్టింగ్. ఇక మొత్తానికైతే మనం క్యాప్ అయితే ఓపెన్ చేసాము బ్యాక్ సైడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇందులో సెల్స్ నుంచి ఏమన్నా వైర్ ఏమన్నా లూజ్ కనెక్షన్ ఉందా. ఇందులో ఒక సెల్ ఉంటుంది అనమాట, ఛార్జింగ్ సెల్ అనేది. మనం ఎప్పుడైతే బల్బ్ వేస్తామో ఇక్కడ సెల్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. అదేవిధంగా కరెంటు పోయినప్పుడు ఈ సెల్ నుంచే మనకు ఈ బల్బుకి అయితే కరెంట్ అయితే సప్లై అవుతుంది అనమాట. ఎప్పుడైతే కరెంటు పోతుందో అప్పుడైతే మనకు కరెంట్ వస్తుంది. మనం చూసుకోవాలన్నమాట. ఫ్యూజులు అవన్నీ ఉన్నాయి కదా, ఇక్కడ కాయిల్స్ అదేవిధంగా కెపాసిటర్స్ అవైతే అన్నీ ఉన్నాయి కదా. అవన్నీ అయితే మనం మంచిగా చెక్ చేసుకోవాలన్నమాట. నిదానంగా చెక్ చేసుకోవాలి. మెయిన్గా ఏంటంటే ఈ కాయిల్స్ కూడా ఇంకా లూజ్ ఉన్నా కానీ మనకు ఎల్ఈడి బల్బ్ అయితే వెలగదు అనమాట. ఇవన్నీ చూసుకోవాలి. అయితే ఇది చాలా రోజులది కాబట్టి ఇందులో ఏమన్నా దుమ్ము కూడా ఏమన్నా పడ్డదేమో అయితే ఒకసారి అయితే చూసుకోవాలి. మనం ఎంత మంచిగా ఉంచుకున్నా కానీ దుమ్ము అయితే లోపలికైతే వెళ్ళిపోతుంది కాబట్టి మనం మొత్తం అన్నీ చూసుకోవాలన్నమాట. ఈ కనెక్షన్స్ ఇవన్నీ కూడా ఇంకా కాయిల్స్ ఇవన్నీ మళ్ళీ వెనక బంధు చూద్దాము. ఇవి ఏమన్నా ఫ్యూజ్ ఏమైనా డ్యామేజ్ కాలిపోయినాయి ఏమైనా చూద్దాము. ప్రతి ఒక్కటి కూడా చెక్ చేస్తున్నాను అనమాట. చిన్న చిన్న కెపాసిటర్స్ అవన్నీ వాటికి సంబంధించి లింకులు ఉంటాయి. ఈ బోర్డు పైన అయితే ఇలాంటిది కూడా కాలిపోయినట్టు అయితే కనిపించలేదు నాకు. కాలిపోతే అయితే రాదు. ఇప్పుడైతే చూడవచ్చు మనము. మొత్తానికైతే అన్నీ కూడా చాలా బాగానే ఉన్నాయి. మెయిన్గా ఏంటంటే ఈ బోర్డు పైన ఏమైనా కాలిపోయినా కానీ ఈ మనకు బోర్డు అయితే పనిచేయదు అనమాట. అప్పుడు ఖచ్చితంగా బల్బ్ అయితే పడేయాల్సిందే. ఒకవేళ బోర్డు పాడు కాకపోతే అప్పుడైతే మనం దీని అయితే సరి చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూడవచ్చు. ఇంకొకటి నాకు ఒక చిన్న డౌట్ ఏముందంటే మీరు ఇక్కడ చూడవచ్చు. ఇది ఉంది కదా, ఇక్కడ మనకు సెల్ నుంచి మనకు వస్తుంది కదా లైను, అదేవిధంగా న్యూట్రల్ వస్తుంది కదా. అవి రెండు అయితే చూసుకోవాలన్నమాట. నాకు ఎందుకంటే ఇది డౌట్ ఉందన్నమాట. అందుకోసమే నేనైతే ఒకసారి అయితే చెక్ చేస్తున్నా. చూడండి, ఇదైతే పిన్ అయితే ఓపెన్ అయితే చేసినాను. పిన్ అయితే ఓపెన్ చేసిన. ఇందులో కొంచెం దుమ్ము అయితే ఉన్నదన్నమాట. ఇందులో దుమ్ము ఉన్నా కానీ సరిగ్గా రాదనమాట. అప్పుడే వెలిగి పోతుంటుంది, వస్తూ పోతుంటుంది అనమాట బల్బ్ అనేది. చూడండి, ఇదే క్లిప్ అన్నమాట. ఈ క్లిప్లో డస్ట్ అయితే పేరుకపోయింది. క్లీన్ చేయాలి. అది క్లీన్ చేసి మళ్ళీ ఈ క్లిప్కి అయితే జోడించాలన్నమాట. చూడండి, ఈ క్లిప్ అయితే చాలా దుమ్ము అయితే ఉందన్నమాట, పేరుకపోయింది. మళ్ళీ ఇది క్లీన్ చేసి అలా అయితే పెడుతున్నాను. ఇప్పుడు మీరైతే చూడండి. ఎప్పుడైనా సరే ఇవి ఎంత జాగ్రత్త ఉంచుకున్నా కానీ దుమ్ము అనేది లోపలికైతే వెళ్ళిపోతుంది. మనం సీల్ ఉన్నా కానీ ఏది ఉన్నా కానీ దుమ్ము అయితే ఖచ్చితంగా లోపలికైతే వెళ్ళిపోతుంది. అంతెందుకు మీరు టీవీలో గమనించండి. టీవీలో కూడా దుమ్ము అనేది వేరకపోతుంటుంది అనమాట. మొత్తం ప్యాక్ చేసినా కానీ అది ఎల్ఈడి టీవీ అయినా కానీ ఎల్సీడీ టీవీ అయినా కానీ డబ్బా టీవీ అయినా కానీ ఏ టీవీ అయినా సరే దుమ్ము అయితే పోతుంది. ఇప్పుడైతే కనెక్షన్ అయితే ఇచ్చాను. దీనికైతే నాకు ఎందుకో దీని మీద డౌట్ ఉన్నది నాకు. మామూలుగా ఏంటంటే డస్ట్ పోతే రాదనమాట, బల్బ్ అనేది కొట్టుకుంటుంది అనమాట. ఆన్ అవుతుంది కాబట్టి సప్లై వస్తుంటుంది పోతుంటుంది కాబట్టి నాకు అందుకోసమే డౌట్ అయితే వచ్చిందనమాట. ఇప్పుడైతే ఇదైతే మొత్తం ఫిట్ చేద్దాము. ఫిట్ చేసి ఒకసారి అయితే చెక్ చేద్దాము. మొత్తం టోటల్గా అయితే మొత్తం చెక్ చేద్దాము. కాకపోతే మనం ఎప్పుడైనా సరే మనం ఎల్ఈడి బల్బ్ని అయితే మనము చేసుకోవచ్చు అనమాట. చాలామంది అయితే పడేస్తుంటారు. బట్ మెయిన్గా ఏంటంటే ఇక్కడ బోర్డు ఉంది కదా, ఈ ప్యానల్ బోర్డు కాలిపోకపోతే మనం చేసుకోవచ్చు. మీ దగ్గర సోల్డరింగ్ ఉన్నా కానీ మంచిగా చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ ఈ బోర్డు కాలిపోతే మాత్రం చేయలేమన్నమాట, ఇక పడేసేయాల్సిందే. ఇప్పుడైతే మంచిగా నిదానంగా ఇక్కడ సాకెట్లలో పెట్టండి. నిదానంగా
అటుపక్క ఇటుపక్క రెండు పిన్ ఇది గ్యాప్ అయితే వస్తుందన్నమాట. ఆ గ్యాప్లో అయితే మీరు మంచిగా పెట్టండి. ఇప్పుడైతే మనము ఆన్ అయితే చేసి చూద్దాము ఎట్లుంటుందో. మొత్తానికైతే చేసినాము, ఆన్ అయితే చేసి చూద్దాము. బల్బ్ అయితే ఫిట్ చేసినాము. ఇప్పుడైతే ఆన్ చేసి అయితే చూద్దాము. ఇప్పుడు హోల్డర్లో పెట్టుకుందాం, హోల్డర్లో పెట్టి చెక్ చేద్దాము. బల్బ్ అయితే వస్తుంది. ఇప్పుడు మీరు చూడొచ్చు, బల్బ్ అయితే వెలుగుతుంది అనమాట. హాయ్ ఫ్రెండ్స్, పాడైన ఎల్ఈడి బల్బును అయితే రిపేర్ అయితే చేశానమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడు వెలుగుతుంది చూడండి. స్విచ్ అయితే ఆన్ చేస్తున్నాను, చూడండి వెలిగింది కదా. చూడండి, పాడైన ఎల్ఈడి బల్బును అయితే ఏ విధంగా రిపేర్ చేయాలో ఇప్పుడైతే చూపిస్తాను. ఈ వీడియో పూర్తిగా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, చాలామంది చేసే తప్పు ఏంటంటే పాడైన ఎల్ఈడి బల్బులను అయితే చాలామంది అయితే పడేస్తుంటారు అనమాట. వారంటీ అయిపోయిందని లేకుంటే ఖరాబ్ అయిందని పడేస్తుంటారు. బట్ మనం ఇలాంటి బల్బులతోటే మనం మంచి చేసుకోవచ్చు అనమాట. పాడైన ఎల్ఈడి బల్బులు ఏవైతే ఉంటాయో అవి మనం మంచి చేసుకోవచ్చు అనమాట. కొద్దిగా బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలన్నమాట. దీనికి మల్టీమీటర్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇది తీసుకోవాలన్నమాట. బల్బ్ అనేది తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇది ఒక క్యాప్ అయితే ఓపెన్ చేయాలి. ఈ విధంగా క్యాప్ అయితే ఓపెన్ చేయాలన్నమాట. చాలా గట్టిగా ఉంటుంది అన్నమాట స్టార్టింగ్. ఇక మొత్తానికైతే మనం క్యాప్ అయితే ఓపెన్ చేసాము బ్యాక్ సైడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇందులో సెల్స్ నుంచి ఏమన్నా వైర్ ఏమన్నా లూజ్ కనెక్షన్ ఉందా. ఇందులో ఒక సెల్ ఉంటుంది అనమాట, ఛార్జింగ్ సెల్ అనేది. మనం ఎప్పుడైతే బల్బ్ వేస్తామో ఇక్కడ సెల్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. అదేవిధంగా కరెంటు పోయినప్పుడు ఈ సెల్ నుంచే మనకు ఈ బల్బ్కి అయితే కరెంట్ అయితే సప్లై అవుతుంది అనమాట. ఎప్పుడైతే కరెంటు పోతుందో అప్పుడైతే మనకు కరెంట్ వస్తుంది. మనం చూసుకోవాలన్నమాట. ఫ్యూజులు అవన్నీ ఉన్నాయి కదా, ఇక్కడ కాయిల్స్ అదేవిధంగా కెపాసిటర్స్ అవన్నీ అన్నీ ఉన్నాయి కదా. అవన్నీ అయితే మనం మంచిగా చెక్ చేసుకోవాలన్నమాట. నిదానంగా చెక్ చేసుకోవాలి. మెయిన్గా ఏంటంటే ఈ కాయిల్స్ కూడా ఇంకా లూజ్ ఉన్నా కానీ మనకు ఎల్ఈడి బల్బ్ అయితే వెలగదు అనమాట. ఇవన్నీ చూసుకోవాలి. అయితే ఇది చాలా రోజులది కాబట్టి ఇందులో ఏమన్నా దుమ్ము కూడా ఏమన్నా పడ్డదేమో అయితే ఒకసారి అయితే చూసుకోవాలి. మనం ఎంత మంచిగా ఉంచుకున్నా కానీ దుమ్ము అయితే లోపలికైతే వెళ్ళిపోతుంది కాబట్టి మనం మొత్తం అన్నీ చూసుకోవాలన్నమాట. ఈ కనెక్షన్స్ ఇవన్నీ కూడా ఇంకా కాయిల్స్ ఇవన్నీ మళ్ళీ వెనక బందుకు చూద్దాము. ఇవి ఏమన్నా ఫ్యూజ్ ఏమైనా డ్యామేజ్ కాలిపోయినాయి ఏమైనా చూద్దాము. ప్రతి ఒక్కటి కూడా చెక్ చేస్తున్నాను అనమాట. చిన్న కెపాసిటర్స్ అవన్నీ వాటికి సంబంధించి లింకులు ఉంటాయి. ఈ బోర్డు పైన అయితే ఇలాంటిది కూడా కాలిపోయినట్టు అయితే కనిపించలేదు నాకు. కాలిపోతే అయితే రాదు. ఇప్పుడైతే చూడవచ్చు మనము. మొత్తానికైతే అన్నీ కూడా చాలా బాగానే ఉన్నాయి. మెయిన్గా ఏంటంటే ఈ బోర్డు పైన ఏమైనా కాలిపోయినా కానీ ఈ మనకు బోర్డు అయితే పనిచేయదు అనమాట. అప్పుడు ఖచ్చితంగా బల్బ్ అయితే పడేయాల్సిందే. ఒకవేళ బోర్డు పాడు కాకపోతే అప్పుడైతే మనం దీని అయితే సరి చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూడవచ్చు. ఇంకొకటి నాకు ఒక చిన్న డౌట్ ఏముందంటే మీరు ఇక్కడ చూడవచ్చు, ఇది ఉంది కదా ఇక్కడ మనకు సెల్ నుంచి మనకు వస్తుంది కదా లైను, అదేవిధంగా న్యూట్రల్ వస్తుంది కదా, అవి రెండు అయితే చూసుకోవాలన్నమాట. నాకు ఎందుకంటే ఇది డౌట్ ఉందన్నమాట, అందుకోసమే నేనైతే ఒకసారి అయితే చెక్ చేస్తున్నా. చూడండి, ఇదైతే పిన్ అయితే ఓపెన్ అయితే చేసినాను. పిన్ అయితే ఓపెన్ చేసిన. ఇందులో కొంచెం దుమ్ము అయితే ఉన్నదన్నమాట. ఇందులో దుమ్ము ఉన్నా కానీ సరిగ్గా రాదనమాట. వెలిగి అప్పుడే పోతుంటుంది, వస్తూ పోతుంటుంది అనమాట బల్బ్ అనేది. చూడండి, ఇదే క్లిప్ అన్నమాట. ఈ క్లిప్లో డస్ట్ అయితే పేరుకపోయింది. క్లీన్ చేయాలి. అది క్లీన్ చేసి మళ్ళీ ఈ క్లిప్కి అయితే జోడించాలన్నమాట. చూడండి, ఈ క్లిప్ అయితే చాలా దుమ్ము అయితే ఉందన్నమాట, పేరుకపోయింది. మళ్ళీ ఇది క్లీన్ చేసి అలా అయితే పెడుతున్నాను. ఇప్పుడు మీరైతే చూడండి. ఎప్పుడైనా సరే ఇవి ఎంత జాగ్రత్త ఉంచుకున్నా కానీ దుమ్ము అనేది లోపలికైతే వెళ్ళిపోతుంది. మనం సీల్ ఉన్నా కానీ ఏది ఉన్నా కానీ దుమ్ము అయితే ఖచ్చితంగా లోపలికైతే వెళ్ళిపోతుంది. అంతెందుకు మీరు టీవీలో గమనించండి, టీవీలో కూడా దుమ్ము అనేది వేరకపోతుంటుంది అనమాట.
మొత్తం ప్యాక్ చేసినా కానీ అది ఎల్ఈడి టీవీ అయినా కానీ ఎల్సీడీ టీవీ అయినా కానీ డబ్బా టీవీ అయినా కానీ ఏ టీవీ అయినా సరే దుమ్ము అయితే పోతుంది. ఇప్పుడైతే కనెక్షన్ అయితే ఇచ్చాను. దీనికైతే నాకు ఎందుకో దీని మీద డౌట్ ఉన్నది నాకు. మామూలుగా ఏంటంటే డస్ట్ పోతే రాదనమాట, బల్బ్ అనేది కొట్టుకుంటుంది అనమాట, ఆన్ అన్నట్టు అవుతుంది కాబట్టి సప్లై వస్తుంటుంది పోతుంటుంది కాబట్టి నాకు అందుకోసమే డౌట్ అయితే వచ్చిందనమాట. ఇప్పుడైతే ఇది అయితే మొత్తం ఫిట్ చేద్దాము. ఫిట్ చేసి ఒకసారి అయితే చెక్ చేద్దాము, మొత్తం టోటల్గా అయితే మొత్తం చెక్ చేద్దాము. కాకపోతే మనం ఎప్పుడైనా సరే మనం ఎల్ఈడి బల్బ్ని అయితే మనము చేసుకోవచ్చు అనమాట. చాలామంది అయితే పడేస్తుంటారు. బట్ మెయిన్గా ఏంటంటే ఇక్కడ బోర్డు ఉంది కదా, ఈ ప్యానల్ బోర్డు కాలిపోకపోతే మనం చేసుకోవచ్చు. మీ దగ్గర సోల్డరింగ్ ఉన్నా కానీ మంచిగా చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ ఈ బోర్డు కాలిపోతే మాత్రం చేయలేమన్నమాట, ఇక పడేసేయాల్సిందే. ఇప్పుడైతే మంచిగా నిదానంగా ఇక్కడ సాకెట్లలో పెట్టండి. నిదానంగా అటుపక్క ఇటుపక్క రెండు పిన్ ఇది గ్యాప్ అయితే వస్తుందన్నమాట. ఆ గ్యాప్లో అయితే మీరు మంచిగా పెట్టండి. ఇప్పుడైతే మనము ఆన్ అయితే చేసి చూద్దాము ఎట్లుంటుందో. మొత్తానికైతే చేసినాము, ఆన్ అయితే చేసి చూద్దాము. బల్బ్ అయితే ఫిట్ చేసినాము. ఇప్పుడైతే ఆన్ చేసి అయితే చూద్దాము. ఇప్పుడు హోల్డర్లో పెట్టుకుందాం, హోల్డర్లో పెట్టి చెక్ చేద్దాము. బండిలో కాలు పెడితే ఫోన్ కి నేను మాట్లాడద్దు, గుర్తు అలా కొడతా. ఫోన్ ఇవ్వడానికి రమ్మన్నాడు. బల్బ్ అయితే వస్తుంది. ఇప్పుడు మీరు చూడొచ్చు, బల్బ్ అయితే వెలుగుతుంది అనమాట.